అఖండ 2కు ఆలస్యమనే విషయం అమృతంగా మారింది. గత వారం చివరి నిమిషంలో విడుదల వాయిదా పడిన అఖండ 2 ఇప్పుడు డిసెంబర్ 12 రావడం అంతా మంచికే జరిగిందనే తరహాలో సంకేతాలు ఇస్తోంది. ప్రీమియర్ల బుకింగ్స్ జోరు మీదున్నాయి. హైదరాబాద్ రెగ్యులర్ షోలు ఫాస్ట్ ఫిల్లింగ్ చూపిస్తుండగా బుక్ మై షో కన్నా ముందే సింగిల్ స్క్రీన్ బెనిఫిట్ షో టికెట్లు 1500 నుంచి 3000 రూపాయల దాకా బ్లాక్లో అమ్ముతున్నట్టు సోషల్ మీడియా టాక్. అది నిజమా కాదానేది పక్కన పెడితే అఖండ 2కి గతంలో కంటే ఇప్పుడు మూమెంట్ బాగుండటం శుభ పరిణామం. ఏపీలో సీడెడ్ లాంటి కీలకమైన ప్రాంతాల్లో రికార్డు స్థాయి ఓపెనింగ్స్ గ్యారెంటీ అంటున్నారు. బాక్సాఫీస్ వద్ద అఖండ 2కి చెప్పుకోదగ్గ పోటీ లేదు. ఒక రోజు ఆలస్యంగా వస్తున్న మోగ్లీ, అన్నగారు వస్తారు బజ్ విషయంలో వెనుకబడి ఉన్నాయి. కాకపోతే టాక్ని నమ్ముకుని ఖచ్చితంగా హిట్ కొడతామనే ధీమా ఆయా బృందాల్లో ఉంది. కానీ బాలయ్య ఫ్యాన్స్ కాన్ఫిడెన్స్ వేరే లెవెల్లో ఉంది. క్రేజీ సీక్వెల్ కావడంతో పాటు ట్రైలర్లో చూపించిన విజువల్స్ కేవలం శాంపిల్ మాత్రమేనని, అసలైన ఊచకోత తెరమీద చూస్తారని నిర్మాత రామ్ ఆచంట ఊరించడం చూస్తే అంచనాలు పెరిగిపోతున్నాయి. అర్ధరాత్రికే పూర్తి టాక్ వచ్చేస్తుంది కాబట్టి ఇండస్ట్రీ వర్గాలు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. అఖండ 2కు ఆలస్యమనే విషయం అమృతంగా మారింది. గత వారం చివరి నిమిషంలో విడుదల వాయిదా పడిన అఖండ 2 ఇప్పుడు డిసెంబర్ 12 రావడం అంతా మంచికే జరిగిందనే తరహాలో సంకేతాలు ఇస్తోంది. ప్రీమియర్ల బుకింగ్స్ జోరు మీదున్నాయి. హైదరాబాద్ రెగ్యులర్ షోలు ఫాస్ట్ ఫిల్లింగ్ చూపిస్తుండగా బుక్ మై షో కన్నా ముందే సింగిల్ స్క్రీన్ బెనిఫిట్ షో టికెట్లు 1500 నుంచి 3000 రూపాయల దాకా బ్లాక్లో అమ్ముతున్నట్టు సోషల్ మీడియా టాక్. అది నిజమా కాదానేది పక్కన పెడితే అఖండ 2కి గతంలో కంటే ఇప్పుడు మూమెంట్ బాగుండటం శుభ పరిణామం. ఏపీలో సీడెడ్ లాంటి కీలకమైన ప్రాంతాల్లో రికార్డు స్థాయి ఓపెనింగ్స్ గ్యారెంటీ అంటున్నారు. బాక్సాఫీస్ వద్ద అఖండ 2కి చెప్పుకోదగ్గ పోటీ లేదు. ఒక రోజు ఆలస్యంగా వస్తున్న మోగ్లీ, అన్నగారు వస్తారు బజ్ విషయంలో వెనుకబడి ఉన్నాయి. కాకపోతే టాక్ని నమ్ముకుని ఖచ్చితంగా హిట్ కొడతామనే ధీమా ఆయా బృందాల్లో ఉంది. కానీ బాలయ్య ఫ్యాన్స్ కాన్ఫిడెన్స్ వేరే లెవెల్లో ఉంది. క్రేజీ సీక్వెల్ కావడంతో పాటు ట్రైలర్లో చూపించిన విజువల్స్ కేవలం శాంపిల్ మాత్రమేనని, అసలైన ఊచకోత తెరమీద చూస్తారని నిర్మాత రామ్ ఆచంట ఊరించడం చూస్తే అంచనాలు పెరిగిపోతున్నాయి. అర్ధరాత్రికే పూర్తి టాక్ వచ్చేస్తుంది కాబట్టి ఇండస్ట్రీ వర్గాలు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి.